హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. హర హర మహాదేవ శంభో శంకర్. ఇది కళ నిజమా లేక వైష్ణవ మాయ? అరే గిల్లితే తెలుస్తుంది. ఒరే వదరా, వీడి దగ్గర తాగుడు వాసనే వస్తుంది. నువ్వు కట్టుకున్న చీర రంగు కూడా తెలుస్తుంది. కనుక ఇది కళ కాదు, నిజమే. ఇప్పుడు చెప్పు, నేను నీకు ఏం చేయాలి? మీరు నాకు సహాయం చేయాలి. చెయ్యకపోతే నా పేరు బొక్కల బోదరం కాదు. ఎల్లుండే శ్రీనివాస్కు నాకు పెళ్లి. అందుకేగా నేను ఇలా చిక్కిపోయాను. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మరి మొన్నటి వరకు మీరిద్దరూ ఆడారు, పాడారు, డాన్సులు చేశారు. మరి మళ్ళీ మధ్యలో ఈ ట్విస్ట్ ఏమిటి? లంబోదరం గారు, శ్రీనివాస్కి నాకు ఈ పెళ్లి జరగకూడదు. నాకంత అయోమయంగా ఉంది. సీత రావుణ్ణి వద్దంటే నమ్మనా? రాధకృష్ణుణ్ణి మురళి ఊదొద్దంటే నిజమనుకోనా? ఈ రోజున ఏప్రిల్ 1వ తారీఖు కూడా కాదే నేను ఏప్రిల్ ఫూల్ అవ్వడానికి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ పెళ్లి జరగకూడదు. అది మీ ఒక్కరి వల్లే సాధ్యమని తెలిసి మీ దగ్గరకు వచ్చాను. హరహరమదేవ శంభో శంకర. ఇదిక్కడి కోరిక. గుళ్ళు కడుతున్నావు, చందాలు ఇవ్వండి. బళ్ళు పెడుతున్నావు, డొనేషన్లు ఇవ్వండి. పెళ్లి చేసుకుంటున్నావు, డబ్బులు ఇవ్వండి అన్న వాళ్ళనే చూశాను తప్ప పెళ్లి చెడుగొట్టండి అన్న వాళ్ళను మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. ఇట్స్ ఆల్ రైట్. 1000 అబద్ధాలు చెప్పి ఒక్క పెళ్లి చేయడం కష్టం, గాని ఒక్క అబద్ధం చెప్పి 1000 పెళ్లిళ్ళు చెడగొట్టడం చాలా సులభం. వా గుడ్డు పగలగొట్టగలం, కానీ మనం పెట్టగలమా? పెట్టలేము. రేపు మీరిద్దరూ ఇచ్చే ఆఖరి ప్రోగ్రాం మొదలయ్యేసరికి మీ ఇద్దరిని వేరు చేస్తాను. మధ్యలో నేను దూరిపోతాను. ప్రోగ్రాం అయిన వెంటనే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి. ఏమిటది చెప్పండి. రేపు ప్రోగ్రాం అయిన వెంటనే హాలు బయట నీ కోసం ఓ తెల్లటి మారుతి కారాగుంటుంది. నువ్వు దాన్ని ఎక్కావనుకో, అది సరాసరి నా గెస్ట్ హౌస్ కు తీసుకొస్తుంది. అప్పుడు చెబుతాను నువ్వు నాకు ఏ రూపంలో ప్రతిఫలం ఇవ్వాలో. అంతా జరిగాక ఇవ్వలేదనుకో, స్టేజి ఎక్కి మైకు పట్టుకుని నువ్వు ఇదంతా నా చేత నాటకం వాడించావని వాడితో చెప్పి వాడి చేత నీకు 3 ముళ్ళు వేయిస్తాను. అప్పుడు నేను కూడా వేస్తాను నేనెత్తిన అచ్చింతలు. పడింది తుర్రు పిట్ట నా బుట్టలో తుర్రున నిశాచరా. ఏం సమాచారా? ప్రోగ్రామ్స్ కరెక్ట్ గా చూడు. శంకర, నేను జగమెరిగిన బ్రహ్మనుణ్ణి. జంజమెందుకు అని నన్ను గురించి నేను చెప్పుకోవడం లేదు. అయినా చిరంజీవి శ్రీనివాసుకి నేను తెలుసు, నాకు ఆయన తెలుసు అని మీ అందరికీ తెలుసు. కనుక నేను మీ అందరికీ తెలిసినట్టే. అది సరే, తమరు ఎందుకు అరుస్తున్నారో మాకు అర్థం కావటం లేదు. నాకు చాలా కాలానికి పెళ్ళవుతోంది. మొట్టమొదటిసారిగా ఈ శుభలేఖలు మీకివ్వాలని పనిగట్టుకుని వచ్చాను. నాకు చాలా చాలా మంది పెద్దవాళ్ళు తెలుసు, కానీ మీ ఇంటికే మొదట ఎందుకు వచ్చానంటే పెళ్లి కూతురు మీ అందరికీ చాలా ఆత్మీయురాలు కనుక, ఆ అమ్మాయి మీ అందరికీ కావలసింది కనుక, అప్పుడు మీరందరూ నాకు కావలసిన వాళ్ళు కనుక, ఇప్పుడు నేను మీ అందరికీ కావలసిన వాణ్ణి కనుక. ఎక్కువగా మాట్లాడుకో, అసలు ఎందుకు వచ్చా చెప్పు. వెడ్డింగ్ అంటే పెళ్లి పిలుపు, వివాహ మహోత్సవము. వరుడు చిరంజీవి బొక్కోలం బోదరం, దీనబంధు, ప్రజాబంధు, రాజకీయ బంధు, ప్రముఖ పారిశ్రామికవేత్త బంధు, ఆత్మబంధు. వధువు చిరంజీవి సౌభాగ్యవతి లలిత. నీకు లలితకు పెళ్ళ? ఏమిట్రా నువ్వు మాట్లాడేది రాస్కెల్? తప్పు. రాయబారుల్ని, చిన్న పిల్లల్ని శుభలేఖలు ఇవ్వడానికి వచ్చిన నాలాంటి బుద్ధిమంతుడైన పెళ్లి కొడుకుని దూషించకూడదని పెద్దలు నొక్కి 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 వక్కాణించారు తెలుసా? ఈ పెళ్లికి లలిత ఒప్పుకుందా? తనే వచ్చి నీలాంటి అందగాడు ఈ తెలుగుదేశంలో లేడు అంది. ఎలిజబెత్ టైలర్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నా నేను ఏదో కాంప్రమైజ్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. మా శుభలేఖలు అందుకుని సకుటుంబ సపరివారంగా విచ్చేసి నూతన వధువులను ఆశీర్వదించి మదర్పిత చంద్ర తంబూలాది సత్కారములు గీకుని మమ్మల్ని ఆనందింపజే ప్రార్థన. ఇట్లు బుక్కలంబోదరం బోలా శుభంబుయా.
అనుకోని ప్రణయానికి మరో పేరు ప్రళయమని, ప్రణయానికి మరో పేరు ప్రళయమని, కలల కడలి కనలి కనలి కనుల కొనల ఎగజిన్నే బాష్పానల కీల దాని ఫలితమని అనుకోని అనుకోని ప్రణయానికి మరో పేరు జ్వలనమని, ప్రణయానికి మరో పేరు జ్వలనమని, రాగ జ్యోతి వెలిగి వెలిగి త్యాగ దీప్తి ఎగజిమ్మె స్వర్ణోదయ లీల దాని ఫలితమని అనుకోని అనుకోని కాలం బుసకొడుతుంది వేయి తలల నాగై, బ్రతుకు భారమవుతుంది మందర భూధరమై. కాలం బుసకొడుతుంది వేయి తలల నాగై, బ్రతుకు భారమవుతుంది మందర భూధరమై. సాధించేదేమిటి ఈ నిష్ఠుర నిష్ఫలమథనం, పాల మనసు పిండుకుంది భారాల నిధనం. ఉరము నన్ను గరళ మనసి పరుల కొరకు శుభపంచ పరమార్థము తెలుపు మహిత కథనమని అనుకోని అనుకోని అగ్నితప్త కాంచనమై నెక్కు తేలి హృదయం, కాలకూట విషమైన భరించగల సహనం. అగ్నితప్త కాంచనమై నెక్కు తేలి హృదయం, కాలకూట విషమైన భరించగల సహనం. ప్రేమ చేతుతుంది నరుని పరమ శివునిగా, త్యాగం అమృత ఫలమై అవతరించగా. శిరము వంచి గగన చరిని మౌనంగా భరించిన అది కోరే గమ్యం లవణాభి అని అనుకోని అనుకోని ప్రణయానికి మరో పేరు ప్రళయమని. ప్రణయానికి మరో పేరు జ్వలనమని, వైకుంఠము విడిచిపెట్టి వెంకటాద్రి అడవి బట్టి విరహాగ్నికి వేగిన విష్ణుని వైనము తెలుగువలకు వేటని. అలికి తొలగి ఇలకు దిగిన సిరి ఎదలో సంకల్పం నిర్మించెను శ్రీహరి పదములు మరచిన కర్తవ్యపు బాటని. నమ్మిన మమతలు చిమ్మిన మంటలు చూపించవా ఒంటరి గుండెకు చీకటి వల్మీకం. అమ్ముకున్న కలకలన్ని కరిగించద పద్మావతితో జరిగిన శ్రీనివాస కళ్యాణం. అది చివరకు అతడిని శిల చేసెనని ఇలా పలికెను ఆ శిలమే దైవమని అనుకోని అనుకోని అనుకోని. ఆగో, మనిద్దరి మధ్య ఆఖరి ప్రోగ్రాం ఇప్పుడే ముగిసింది, కానీ మన సమస్య మాత్రం అలాగే మిగిలిపోయింది. మనిద్దరం విడిపోవటానికి కారణం నువ్వు చెబితే తప్ప నువ్వు ఒక్కడుగు కూడా ముందుకు పెట్టడానికి వీల్లేదు. కమ్ ఆన్ టెల్ మీ. సీను, నేనెవరికైనా సమాధానం చెప్పగలను, కానీ నీ ఎదురుగా నిలబడి సమాధానం చెప్పే శక్తి నాకు లేదు. సీను సీను పంప మునిగిందిరా. ఏంటి బాబాయ్? స్వప్న నీకేమైనా చెప్పిందా? ఏం లేదే. ఆ లంబోదరం గారి కారులో వెళ్తుందిరా. ఆ కారులో స్వప్నం వెళ్ళిందా? అవును. ఏ, నీకేమైనా చెప్పిందా? ఆ కారులో వెళ్ళాల్సింది స్వప్న కాదు, నేను. స్వప్న బలికి అవడానికి వీల్లేదు. ఏం పోనేది? సీను, స్వప్న ఎవరో కాదు, ఇన్నాళ్ళు నువ్వు ఎదురు చూస్తున్న నీ మరదలు సరోజ. మసారా ఆల్రెడీ సరుగు రెడీ. మాట మీద నిలబడే మనిషి అండి.
అన్న మాట ప్రకారం వచ్చి కారు ఎక్కింది వర్మ పొలాన్ని తీసుకొచ్చేసాను అంతే. ఇదేమిట్రా పాత్ర మారిపోయింది? నేను మాట పడే రకం కాదు, కావాలంటే దగ్గరగా చూడండి. ఓరి యాదవా, ఇది లలిత కాదురా, స్వప్న. నిజమే. ఎవరు ఎవరు ఎవరది? అమ్మనాథలు నువ్వా? ఎక్కినప్పుడు చూడలేదు, ఇక్కడ తీసుకొస్తున్నప్పుడు చూడలేదు. ఇప్పుడు మాత్రం పోయిందే ఉంది బాబు. అది వచ్చేదాకా దీంతో సరసలాడండి. ఇప్పుడు వెళ్ళి అసలు గాడినట్టు నటు వచ్చేసా. ఒరే నిశాచరా, ఇన్నాళ్లకు నువ్వు ఒక మంచి పని చేసావురా. ఒకటి తెమ్మంటే రెండొచ్చేలా చేసావురా. వీళ్ళిద్దరి మధ్య ఏదో గూడి పుటాణి ఉంది, వెళ్ళి తీసుకురా ఆ బటాణీని. అలాగే దేవరా. ఆగు, ఇందులో మరెవరి ప్రమేయం లేదు. నేను కావాలని వచ్చాను. లలితను మాత్రం వదిలే. అమ్మో, ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యాక అనుకున్న టైంలో ఆడది నా పక్కన ఉండకపోతే, ఛీ, నువ్వు మా వంశంలో తప్పబుట్టామని మా తాత ముత్తాతలు, వాళ్ళ తాత ముత్తాతలు కూడా కల్లోకొచ్చి లేపి మరీ తిడతారు. అది కాదు, నువ్వు నన్ను కోరుకున్నావు, నేను నీకు లొంగిపోతున్నాను. నేనేమైనా సరే లలితను మాత్రం వదిలే. ఎలాగైనా శ్రీనివాస్కి లలితకి అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరగాలి. నువ్వేం చెప్పినా చేస్తాను, పెళ్లి జరగడానికి వీల్లేదు అంటుంది లలిత. నువ్వేం చెప్పినా నేను చేస్తాను, ఆ పెళ్లి జరగాలి అంటుంది స్వప్న. ఇది మిస్టరీయా, హిస్టరీయా, లేక హిస్టీరియానా? లేదు, నేను చిన్నప్పటి నుంచి మా బావ కోసమే బ్రతికాను. ఎవడా బావా? శ్రీనివాస్ నా సొంత బావ. మా మేనత్త మేనమావలు జమీందార్ శ్రీధర్రావు గారిని కాపాడాలని పొలం తగాదాల్లో చనిపోయారు. అమ్మా సరోజ. నా పేరు నీకెలా తెలుసు? అమ్మా నేను నీ నాన్ననమ్మా, నీ నాన్నని. లచ్చిని సీన్ని అమ్మేసి నేను దూరం చేస్తున్న దుర్మార్గుండి అమ్మా, దుర్మార్గుండి. బాబు బాబు, మీకు దండం పెడతాను, మీ కాళ్ళు అట్టుకుంటాను. అది నా కన్న కూతురు బాబు, దాన్ని ఏం చేయకండి. వదిలేయండి బాబు, వదిలేయండి. భలే చెప్తున్నావురా. అసలు నువ్వు నా దగ్గర తీసుకొచ్చే ఆడపిల్లలందరూ ఇటుక బిడ్డలు కాదురా, ఎవరో ఒకరు కన్న బిడ్డలే. అసలు ప్రాంతీయసారా ఎందుకు కనిపెట్టారో తెలుసా? ఇలాంటి పరిస్థితుల్లో ఉపశాంతి కలుగజేయడానికి. ఈ సమాజంలో సెంటిమెంట్ విలువ కేవలం ఒక పెగ్గు బ్రాందీ. బాగా తాగు, నీ బాధలన్నీ ఎట్టి. అవును నాన్న, ఎందుకు అనవసరంగా బాధపడతా? ఆత్మీయత, అనురాగం ఏనాడో వదిలేసి నీ ప్రపంచంలో హాయిగా బ్రతుకుతున్న మనిషివి నువ్వు. మళ్ళీ అవి గుర్తు చేసుకోకో. మత్తు దిగిపోతే ఈ సంఘటన చాలా భయంకరంగా కనబడుతుంది. పుట్టగానే తల్లిదండ్రులు బిడ్డను ఉయ్యాల్లో వేస్తారా? ఊహ తెలిసాక విద్యాబుద్ధులు చెప్పిస్తారా? వయసు వచ్చాక పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తారా? కానీ నువ్వు ఇవేమీ చేయకపోయినా ఈ రోజు నలుగురు నీ కూతురుని అనుభవించడానికి ఒక వ్యభిచారిని కావడానికి పంపిస్తున్నావు నాన్న. నువ్వు నేను తండ్రి కూతుళ్ళు అనే ఈ నిజం ఈ 4 గోడల మధ్య చచ్చిపోనే. ఈ నిజం ప్రపంచానికి తెలిస్తే బంధాలకు, అనుబంధాలకు, మమకారాలకి, మనుగడకి, సంస్కారానికి, సభ్యతకి విలువే ఉండదు. నీ చేతులతో ఎంతో మంది ఆడపిల్లల్ని గడప దాటించావు. నన్ను వాళ్లల్లో ఒకళ్ళనుకుని నవ్వే, ఏ బాధ ఉండదు. వద్దమ్మా, ఏ తండ్రికి ఇట్లాంటి తెచ్చొద్దు. ఎప్పటికైనా నేను తండ్రిగా ప్రవర్తించకపోతే నేను చేసిన పాపాలకి ఆ దేవుడు కూడా క్షమించడమ్మా. అసలు ఈ ప్రపంచంలో తండ్రి అనే పదానికి అర్థమే ఉండదు. ఉందిరా, ప్రతి మాటకు అర్థం ఉంది. అర్థం వెనుక అనర్థం ఉంది, అనర్థం వెనుక వ్యర్థం ఉంది. నాలాంటి వాడి ప్రతి మాటకు ప్రతి పదార్థం ఉంది. ఎవరిన్ని గింతినా, ఎవరిన్ని రంకెలు వేసినా, శీలమని కొందరేడ్చినా, నా మాటలు అశ్లీలమని విమర్శించినా, అన్ని రకాల పిట్టలు రెక్కలు టపటపా కొట్టుకుని ఆ పిట్ట కోసం ఈ పిట్ట, ఈ పిట్ట కోసం ఆ పిట్ట, 2 రకాల పిట్టలు నా గూటికే చేరాయి.
మేమే చిరంజీవులం, మా మాటే చిరంజీవి, మా బాటే చిరంజీవి. రావే ఏయ్, నా బిడ్డ ఒంటి మీద చెయ్యేసావా చంపేస్తాను. ఏయ్, వదలరా, వదిలే. రేయ్, నా బిడ్డకు అన్యాయం చేయకురా. రే, నా బిడ్డ బతు నాశనం చేయకురా.